హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, నాకు పీసీఓఎస్ ఉందండి. నేను ఆయుర్వేదం మందులు వాడతాను. చూపించుకుంటా కానీ ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, కంపల్సరీ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వాకింగ్ చేయాలన్నారు. నేనేం చేస్తానంటే, మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ నుంచి మా గుమ్మం వరకు రోజు గంట, ఉదయం గంట, సాయంత్రం గంట నడిచేదాన్ని. మొన్న ఒక రోజు కింద వెళుతుంటే అక్కడ అందరూ కూర్చుంటే, ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కనిపిస్తే అక్కడ మాట్లాడుతుంటే అందులో అడిగారు 2-3, ఏంటంటే వాకింగ్ చేస్తున్నారా, కనిపిస్తూ ఉంటారు లిఫ్ట్లో వెళ్తుంటే, నువ్వు వస్తుంటేనే చూసేవని. అవునండి, ఇలా చేయమన్నారండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తానంటే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి అన్నాడు, ఆంటీ అలా చేయకూడదు, ఈ ఫ్లోర్ అసలు మంచిది కాదు, ఈ ఫ్లోర్ మీద నడవకూడదు, మీరు అలా గంట గంట నడిచేస్తే ఇప్పుడు తెలియదు, తర్వాత మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, మోకాళ్ళు అరిగిపోతాయి అని చెప్పారు. మరి ఏం చేయాలమ్మా అంటే, ఎక్కడైనా ఆంటీ గడ్డిలో కానీ, లేకపోతే కంకర మీద కానీ, లేకపోతే ఇసుక మీద కానీ నడవాలి, అంతేగాని ఇలాంటి ఫ్లోర్ మీద అస్సలు ఇప్పుడు నడవకూడదు అని చెప్పాడు. సరే, బాగానే ఉంది. సరే, ఈ మధ్యన మా పక్కన పార్క్ ఉంటే అక్కడ వాకింగ్కి వెళ్తున్నాను. మా పెద్ద బాబుతో చెప్తే, అన్నాను, షూస్ పాడైపోయినాయిరా, ఏంటో మరి కొత్త షూస్ కొనుక్కోవాలి, వాకింగ్కి వెళ్తున్నానంటే వాళ్ళ డాడీతో చెప్తున్నాడు, కొత్త షూస్ అప్పుడే కొనకండి డాడీ, నెల చేయనివ్వండి మమ్మీని, అది చేసిన తర్వాత అప్పుడు కొనండి, ఎందుకంటే ఒక రోజు చేస్తుంది, మళ్ళీ తర్వాత 2 రోజులు మానేస్తుంది, మళ్ళీ ఒక రోజు చేస్తుంది, తర్వాత నెల తర్వాత మళ్ళీ మొదలు పెడుతుంది, కాబట్టి అప్పుడే కంగారు పట్టి షూస్ కొనకండి, నెల చేసిన తర్వాత కొనండి, ఇది ఇక్కరం కాదు ఈ వాకింగ్ అని చెప్పాడు. నన్ను అంత మాట అంటావా అని 5:30కి మా ఆయనగారు కూడా లెగ్గొట్టేసి నేను కూడా లేచి శుభ్రంగా వాకింగ్ చేసి వచ్చి ఆ తర్వాత వచ్చే వంట చేసి ఆయన క్యారేజ్ పెడుతున్నాను అనమాట. ఏవైనా సరే ఈరోజు వెళ్దాం, డీమార్ట్కి వెళ్ళి షూస్ తీసుకుందాం. పాస్ట్ షూస్ ఎందుకు పాడైపోయినాయండి, వాళ్ళని పెద్ద వాడకం లేదు, కానీ ఆ వాకింగ్కి వేసుకునే వాళ్ళు ఎందుకు పాడైపోయింది, తీసుకోవాలి. కాకపోతే అంటున్నారు కానీ ఎక్కడ చూసిన పార్కుల్లో అంతా సిమెంటే, కానీ చూడాలండి అక్కడ ఇసుకలాగా ఉంది కొద్దిగా, లేకపోతే ఆ ఇసుకలను చేయటము ఏదైనా చేయాలి. చెప్పడం ఇలా చెప్పారు, చేయకూడదు ఈ రాయి మీద అని, మంచిది కాదని. చూడాలి, ఏమంటారు? మీరు వాకింగ్ చేస్తున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో నా కామెంట్స్లో చెప్పండి. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.